వీడియోలో మధ్యలో ఒక 5 మినిట్స్ ఒక చోట రోబో వాయిస్ వస్తదనమాట. ప్లీజ్ వీడియో మధ్యలో వదిలేసి వెళ్ళిపోద్దు. ఐయామ్ కీపింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ థీస్ వీడియోస్. నైట్ టైమ్స్ రికార్డ్ చేస్తున్నాను. నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఆ 5 మినిట్స్ మైక్ ఏదో ఇబ్బంది పడి రోబో వాయిస్ కింద వచ్చేసింది ఏదో. మిగిలినంతా బానే ఉంటది. ఓకేనా? యాహ్! హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈ వీడియోలో మెథడ్స్ గురించి అండ్ దాని యూజ్ కేస్ గురించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, అసలు ఆ మెథడ్ అనేది ఎప్పుడు వాడతామంటే ఆహ్, మీకెప్పుడైతే ఒక రిపీటేటివ్ కోడ్ అనేది ఉందో దాన్ని యూజ్ చేసుకోవడం కోసం మనం మెథడ్స్ అనేవి వాడతాం. అంటే ఏంటి బ్రో అంటే క్లారిటీగా ఇప్పుడు చెప్తాను రండి. నేనిప్పుడు ఒక కోడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఐ వాంట్ టు ప్రింట్ ద నేమ్ అండ్ ఏజ్. యూజర్ ఇన్‌పుట్ తీసుకొని ఆ రెండుని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ప్రస్తుతానికి లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ థిస్. సో, ఇప్పుడు ప్రింట్ చేద్దాం రండి. నేను ఫస్ట్ యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కదా! సో, ఐయామ్ టేకింగ్ ఎ స్కానర్ క్లాస్. ఓకే. తీసుకుని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. థిస్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఎన్ ఇన్‌పుట్. ఇది ఇన్‌పుట్ తీసుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, బిఫోర్ టేకింగ్ ఇన్‌పుట్ ఐ వాంట్ టు ప్రింట్ ఎంటర్ ఎంటర్ యువర్ నేమ్. నేమ్ కాబట్టి అదొక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా మనం స్ట్రింగ్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, స్కానర్ డాట్ నెక్స్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏజ్ తీసుకోవాలనుకున్నాను కదా! సో, లెట్స్ టేక్ ఏజ్. ఎంటర్ యువర్ ఏజ్. ఓకే. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సారీ స్కానర్ కదా! స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. ఆఫ్టర్ టేకింగ్ దిస్ బోత్ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ లైక్ దిస్ నేమ్ అని నేమ్‌ని అండ్ ఏజ్ అని చెప్పి ఏజ్‌ని నేను 2 ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో, ఐ విల్ ఎంటర్ కుమార్. ఎంటర్ యువర్ ఏజ్ అంది ఐ విల్ ఎంటర్ 21. ఓకే. బానే వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఈ ఈ ఈ పార్ట్ ఈ ఎంటైర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నేమ్ తీసుకునే ప్రాసెస్ నుంచి ఈ నేమ్‌ని, ఏజ్‌ని ప్రింట్ చేసే ప్రాసెస్ వరకు ఇదంతా సమ్ అదర్ పార్ట్ ఆఫ్ కోడ్‌లో ఎక్కడో నేను వాడాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇదంతా రాస్తారా? మళ్ళీ ఇదంతా రాస్తారా? ఇక్కడ ఒక లాజిక్ ఉంది కదా! ఈ లాజిక్ అంతా ఉంది కదా! ఈ లాజిక్‌నంతా కూడా మీరు వేరే చోట ఎక్కడో వాడాలనుకుంటున్నారు. లైక్ మీ ప్రాజెక్ట్ మొత్తంలో ఇంకో చోట వాడాలనుకుంటున్నారు. లేదా ఇదే లైన్‌ని మీరు ప్రాజెక్ట్‌లో 10 చోట్ల వాడాలనుకుంటున్నారు. అప్పుడు 10 చోట్ల కూడా ఈ 10 లైన్‌లు రాస్తారా? ఎన్ని లైన్‌లొచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్ వచ్చింది. ఈ 7 లైన్స్ ఆఫ్ కోడ్‌ని మీరు 10 చోట్ల రాస్తారా? లేదంటే దీన్నంతా బండిల్‌లాగా ఒక బాక్స్‌లో పెట్టేసి కావాల్సినప్పుడు జస్ట్ ఆ బాక్స్ నేమ్‌ని యూజ్ చేసి పిలుచుకోవడానికి ట్రై చేస్తారా? అదే బెస్ట్ కదా! ఈ మన దగ్గర లాజిక్ ఉన్నదాన్నంతా తీసుకెళ్ళి ఒక చిన్న బాక్స్‌లో స్టోర్ చేసుకొని, మనకు కావాల్సినప్పుడు జస్ట్ ఆ బాక్స్ నేమ్‌ని వాడారనుకో, మీ కోడ్ అనేది చూడడానికి చిన్నగా ఉంటుంది. రాసిన కోడే మళ్ళీ రాయకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది. రిపిటేటివ్‌నెస్ అనేది తగ్గుతుంది కదా! సో, దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఈ మెథడ్స్ అనేవి వాడతాం. సో, ఇప్పుడు మెథడ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, ఇదే క్లాస్‌లో క్రియేట్ చేద్దాం రండి. మెథడ్స్ అంటే ఎలా క్రియేట్ చేయాలో. సో, ఇప్పుడు ఇదంతా ఒక మెథడ్. ఇది మెయిన్ మెథడ్ కదా! ఇప్పుడు దాని కిందకొచ్చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్‌ని ఎలా క్రియేట్ చేద్దాం? దానికంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది కదా! సో, దిస్ ఈస్ నథింగ్ బట్ కమెంట్స్. నేను ఇప్పుడు సిగ్నేచర్ చెప్తాను చూడండి. మెథడ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఒక యాక్సెస్ మోడిఫైయర్ కావాలి. ఓకేనా? యాక్సిస్ మోడిఫైయర్. అంటే ఏంటో నేను క్లారిటీగా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఉండాలి. మెథడ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాను రిటర్న్ ఇస్తుంది? అదేమన్నా రిటర్న్ ఇస్తుందా లేదా? అది రిటర్న్ టైప్ అర్థం అనమాట. అండ్ యూ నీడ్ టు హావ్ ఎ మెథడ్ నేమ్. ఓకేనా? ఆ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు. అండ్ లాజిక్ అంతా మళ్ళీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి దీని దీని మధ్యలో లాజిక్ అంతా రాస్తారు. ఓకేనా? సో, ఇదే ఫాలో అవుతే లెట్స్ క్రియేట్ ఎ మెథడ్. పబ్లిక్. థిస్ ఈస్ నథింగ్ బట్ యాక్సెస్ మోడిఫైయర్. ఓకేనా? ఇది యాక్సెస్ మోడిఫైయర్ కదా! అదే యాక్సెస్ మోడిఫైయర్ ఇక్కడ ఇచ్చాను. ఇచ్చి రిటర్న్ టైప్ ఇస్తున్నాను. రిటర్న్ టైప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెథడ్ మీకు ఏదైనా డేటాను రిటర్న్ ఇస్తుందా? అది ఎక్కడి నుంచైతే కాల్ చేసావో దాని నుంచి ఏదైనా వాల్యూ వచ్చి ఇంకో చోట స్టోర్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా రిటర్న్ వస్తుందో దాన్ని అక్కడ ఇవ్వాలి. ప్రస్తుతానికి దీని నుంచి నాకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా రిటర్న్ రాదు. జస్ట్ ప్రింట్ అవుతుంది అంతే. సో, ఎప్పుడైతే నీకు మెథడ్ నుంచి ఎలాంటి డేటా టైప్ రిటర్న్ రాదో అప్పుడు యూ హావ్ టు యూజ్ వాయిడ్. సో, ఈ వాయిడ్ అంటే ఏంటంటే రిటర్న్ టైప్ అనేది ఏం లేదు. ఇది జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. ఇది మనకేమి వెనక్కి ఇవ్వదని చెప్పడానికి మనం వాయిడ్ అని పెట్టుకుంటాం. ఓకేనా? అండ్ దీని తర్వాత ఏం చెప్పాను? మెథడ్ నేమ్. అర్థమైందా? సో, ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్, రిటర్న్ టైప్ వాయిడ్ అండ్ మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ ఇద్దాం. సో, మెథడ్ నేమ్ ఏమిస్తానంటే నేను డీటెయిల్స్ అని ఇస్తున్నా. నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను డీటెయిల్స్ అని క్రియేట్ చేశా. ఓకేనా? ఎందుకంటే మనకు నేమ్ ఏది ప్రింట్ చేస్తున్నామో అందుకే డీటెయిల్స్ అని పెట్టా. వన్స్ మీరు అలా పెట్టిన తర్వాత ఇక్కడ చూసారా బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం. ఆ తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఎంటర్ కొడతాం. సో, ఇప్పుడు ఈ కంప్లీట్ లాజిక్ ఏదైతే ఉందో ఈ లాజిక్ అంతా నేను ఇక్కడి నుంచి తీసేసి ఇందులో పెడుతున్నా. ఓకేనా? ఇందులో పెట్టేసా బానే ఉంది. బ్రో ఇప్పుడు దీన్నంతా మనం యాక్సెస్ చేయాలంటే ఎలాగంటే, యూ షుడ్ కాల్ థిస్ మెథడ్. ఈ మెథడ్‌ని కాల్ చేయాలి. కాల్ చేయడం ఎలా అంటే, మీరు మీ మెయిన్ దాంట్లో
జస్ట్ మీరు ఆ మెథడ్ నేమ్‌ని ఏస్తే సరిపోతుంది. ఈ మెథడ్ నేమ్ ఏంటి? డీటెయిల్స్. ఓకేనా? సో, లెట్ మీ రైట్ డీటెయిల్స్. అదేంటి డీటెయిల్స్ అని రాసాను కదా! ఎర్రర్ వస్తుంది అంటే, ఇక్కడ మీరొక స్టాటిక్ మెథడ్ నుంచి ఇదంతా కూడా మెథడే. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారండి. యాక్సెస్ మోడిఫైయర్ ఉందా? ఉంది. పబ్లిక్. రిటర్న్ టైప్ ఉందా? ఉంది. వాయిడ్ అని ఉంది. అంటే దీని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా రిటర్న్ రాదు. అండ్ ఈ మెయిన్ అనేది ఉంది చూసారా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ మెథడ్ నేమ్. ఇదంతా నేను తర్వాత చెప్తాను. ఈ స్ట్రింగ్ ఆక్సెస్ మర్చిపోండి. కంగారు పడొద్దు మర్చిపోండి. అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఇదేంట్రా అంటే ఇదొక స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది చూసారా? సో, ఇలా ఉందంటే దాని అర్థం ఇదొక స్టాటిక్ మెథడ్ అని. బ్రో ఇప్పుడు స్టాటిక్ ఏంటి? ఇక్కడ స్టాటిక్ లేదు కదా! అంటే ఇది నాన్ స్టాటిక్. ఈ నాన్ స్టాటిక్‌కి, స్టాటిక్‌కి డిఫరెన్స్ ఏంటో నేను క్లారిటీగా ఊప్స్ కాన్సెప్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్ వెళ్ళిపోద్దు. జస్ట్ ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యాడ్ చేయండి. స్టాటిక్ అంటే ఏంటి? నాన్ స్టాటిక్ అంటే ఏంటి? నేను క్లారిటీగా చెప్తా. లేదు మీకు తుత్తర రాయట్లేదంటే స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే, ఈ మెథడ్ అనేది మీరు స్టాటిక్ అనే కీవర్డ్ ఏదైనా మెథడ్‌లో పెట్టారంటే దట్ బిలాంగ్స్ టు ఎ క్లాస్. ఓకేనా? అది ఒక క్లాస్‌కి సంబంధించింది. దానికి ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు అని అర్థం. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఒక స్టాటిక్ మెథడ్ నుంచి ఏదన్నా మెథడ్‌ని కాల్ చేయాలనుకుంటారో, అయితే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసన్నా కాల్ చేయాలి. లేదంటే అది కూడా స్టాటిక్ అయ్యి ఉండాలి. ఇదంతా చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను అవన్నీ ఊప్స్ కాన్సెప్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఊప్స్ కాన్సెప్ట్ వీడియోలో. అది కూడా ఈ నెక్స్ట్ వీడియో తర్వాత వచ్చేస్తుంది. ఓకేనా? డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో, ఇప్పుడు ఈ మెథడ్‌ని నేను కాల్ చేయాలనుకుంటున్నాను. సో, జస్ట్ ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఒక స్టాటిక్ మెథడ్ ఉంది. స్టాటిక్ మెథడ్‌లో నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా నేను స్టాటిక్ చేసేసా. ఓకేనా? అండ్ డీటెయిల్స్. ఈ మెథడ్‌ని కాల్ చేయాలంటే జస్ట్ ఆ నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి ఇక్కడ బ్రాకెట్స్ జస్ట్ మెథడ్‌ని కాల్ చేస్తాను. థిస్ ఈస్ ద వే వి కాల్ ద మెథడ్. అర్థమైందా? జస్ట్ మెథడ్ నేమ్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఓకేనా? లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. వెయిట్. చూసారా ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అంది. సో, లెట్ మీ రైట్ కుమార్. ఎంటర్ యువర్ ఏజ్ లెట్ మీ 21. ఓకేనా? ఇప్పుడు మీరు ఇలా ఎన్ని సార్లు కావాలితే అన్ని సార్లు. ఇప్పుడు మీరు ఈ 7 లైన్ లాజిక్‌ని మీరు ఎక్కడైనా రాసారా? లేదు కదా! దీన్నంతా ఒక బండిల్‌గా వెయిట్. దీన్నంతా ఒక బండిల్‌గా డీటెయిల్స్ అని పిలువబడేటువంటి ఒక మెథడ్‌లో మీరు బండిల్‌గా ప్యాక్ చేసి ఉంచేసుకున్నారు. సో, మీరిప్పుడు దీన్ని ఎక్కడన్నా వాడుకోవాలనుకో, మీ కోడ్‌లో ఎక్కడ వాడుకోవాలన్నా సరే జస్ట్ ఈ మెథడ్ నేమ్ కాల్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను దీని తర్వాత డీటెయిల్స్ అని ఇచ్చేసాననుకో ఓ 10 సార్లు. ఇప్పుడు ఇది 3 సార్లు అడుగుతది చూడండి స్కానర్. సో, లెట్ మీ గో దిస్. నేనిక్కడ కుమార్ అని ఇస్తున్నాను. ఏజ్ 21 అని ఇచ్చాను. చూసారా? మళ్ళీ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అంటే ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఒకసారి మెథడ్ కాల్ అయింది. తర్వాత మళ్ళీ ఈ లైన్‌కొచ్చింది. మళ్ళీ మెథడ్ కాల్ అవుతుంది. ఈసారి నేను ఏమిస్తానంటే రాజా అని ఇచ్చాను. ఏజ్ 21 అని ఇచ్చాను. మళ్ళీ ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది. అంటే ఈ సెవెంత్‌లోనే మళ్ళీ మెథడ్ కాల్ అయింది. సో, ఈసారి ఏమిస్తానంటే రాధాకృష్ణ అని ఇచ్చాను. ఎంటర్ యువర్ ఏజ్ 21. సో, మెథడ్ ఇదనమాట. సో, మెథడ్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక పెద్ద కైండ్ ఆఫ్ లాజిక్ ఉంది. దాన్ని మనం కోడ్‌లో మల్టిపుల్ ప్లేసెస్‌లో వాడుకోవాలనుకుంటున్నాం. లేదా కోడ్‌ని నీట్‌గా చూపించాలనుకుంటున్నాం అన్నప్పుడు ఇలా ఒక మెథడ్‌లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌లో రాసేసుకుంటాం. సో, దిస్ విల్ హెల్ప్ అస్. సో, మనం క్లమ్జీగా రాసిన కోడ్‌నే మళ్ళీ రిపీటెడ్‌గా రాయకుండా ఉండడానికి, లేదా లాజిక్ అంతా ఒక 100 లైన్‌లు, 1000 లైన్‌లు రాసేయడానికి అలా కాకుండా మంచిగా ఒక బ్లాక్ ఆఫ్ దాంట్లో సెట్ చేసుకోవడానికి మనకి మెథడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఓకే. నౌ ఇప్పుడు మీరేదైనా వాల్యూని డైరెక్ట్ మెథడ్ లోపల తీసుకున్నారు. బట్ అట్లా కాకుండా ఏదైనా వాల్యూని బయట నుంచి పాస్ చేయడం ఎలా? ఓకేనా? ఈ మెథడ్‌కి లోపల ఇన్‌పుట్ తీసుకున్నారు గదా! అట్లా కాకుండా బయట నుంచి వాల్యూ పాస్ చేయడం ఎలా అంటే విల్ సెండ్ ఇట్ త్రూ పారామీటర్స్. ఓకేనా? సో, ఇది మెథడ్ సిగ్నేచర్ కదా! సో, ఈ మెథడ్ సిగ్నేచర్ దగ్గర బ్రాకెట్స్ దగ్గర ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్ ఉంది చూసారా? దీని లోపల మనం పారామీటర్స్ పంపిస్తాం అన్నమాట. ఓకేనా? సారీ స్పెల్లింగ్ తప్పు. పారామీటర్స్ పంపిస్తాం. సో, ఈ పారామీటర్స్ ఎలా పంపిస్తామో చూద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ స్కానర్ క్లాస్ అనేది తీసేద్దాం. అసలు ఇన్‌పుట్ తీసుకోవద్దు. అండ్ ఈ నేమ్ అనేది కూడా తీసేద్దాం. అవసరం లేదు. అండ్ ఎంటర్ యువర్ ఏజ్ గాని ఇదంతా తీసేయండి. అసలు ఈ లాజిక్ అంతా వద్దు. ఏజ్ కూడా వద్దు. జస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ బయట నుంచి వస్తుంది. ఓకేనా? నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ జస్ట్ మనం పాస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాసామంటే దాని అర్థం ఈ మెథడ్‌ని ఎప్పుడైతే కాల్ చేస్తావో దానికి ఇన్‌పుట్ కింద బయట నుంచి మనం పాస్ చేస్తాం అని అర్థం. ఓకేనా? అండ్ ఆ వచ్చిన దాన్ని నేమ్ అని చెప్పి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌పుట్‌ని పాస్ చేస్తున్నాం త్రూ పారామీటర్స్ అండ్ ఇక్కడ దాన్ని ప్రింట్ చేస్తున్నాం వచ్చిందని. దాన్ని ఎలా పాస్ చేస్తామంటే ఇక్కడ డీటెయిల్స్ ఉంది చూసారా? ఈ మెథడ్‌ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో, కాల్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇస్తానన్నమాట పేరుని. కుమార్ అని ఇచ్చా. ఓకేనా? లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేమ్ కుమార్ అని వచ్చింది. ఇఫ్ సపోజ్ ఇక్కడ నేను నేమ్ కుమార్ అని తీసేసి ఇక్కడ సాయి అని పెడుతున్నాను. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ సాయి అని వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను. డీటెయిల్స్ ఆఫ్ సునీల్. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్త్ లైన్‌లో ఉన్నప్పుడు ఒకసారి మెథడ్ కాల్ అయింది. అప్పుడు సాయి అని ప్రింట్ అయింది. సిక్స్త్ లైన్‌లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మెథడ్ కాల్ అయింది. ఇప్పుడు సునీల్ అని ప్రింట్ అయింది. సో, ఇట్లా మనం ఒక వాల్యూని జస్ట్ ఇన్‌పుట్ కింద, పారామీటర్ కింద పాస్ చేయొచ్చు. ఎలా పాస్ చేయొచ్చు అంటే జస్ట్ మెథడ్ నేమ్ ఇస్తాం. మెథడ్ నేమ్ ఇచ్చిన తర్వాత దానికి పారామీటర్స్ కింద ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం డేటా టైప్ అయితే ఇవ్వాలనుకుంటున్నావో ఆ డేటా టైప్‌ని ఇస్తావు. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ డేటా టైప్ ఇవ్వాలనుకుంటున్నాం కదా! స్ట్రింగ్‌ని ఏమని చెప్పి
నువ్వెప్పుడైనా సరే ఒక టెక్స్ట్ వాల్యూ ఏదైనా ఇస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా డబుల్ కోట్స్‌లో పెట్టాలి. ఓకేనా? స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చు. సో, అందుకు డబుల్ కోట్స్‌లో పెట్టి మధ్యలో మీరేమైతే ఇస్తున్నారో అది ఇస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఇందాక సింగిల్ పారామీటర్ ఇచ్చాం కదా! ఇప్పుడు డబుల్ పారామీటర్ ఇద్దాం. సో, ఇందాక మనం ఏం చేసాం నేమ్ అనేది అండ్ ఏజ్ అనేది రెండిటిని ప్రింట్ చేసాం. సో, ఇప్పుడు నేను ఏజ్‌ని కూడా పాస్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇదే పాటు. పేరుతో పాటు ఏజ్‌ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, మీరు ఏ టైప్ ఆఫ్ డేటానైతే ఇన్‌పుట్ కింద తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని ఇక్కడ స్పెసిఫై చేయండి. నేను ఇక్కడ కామా పెడుతున్నాను. నాకు ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ అన్న ఒక నేమ్ రావాలి. అండ్ ఏజ్ అనేది ఒక నంబర్ డేటా టైప్. ఒక ఇంటిజర్ టైప్ కదా! సో, ఇంట్ అని పెట్టి ఏజ్ అని పెట్టా. ఓకేనా? సో, ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్‌ని నేను లోపల వాడుకోవాలనుకుంటున్నాను. సో, సింపుల్‌గా మళ్ళీ ఇంకో ప్రింట్ లైన్‌లో స్టేట్‌మెంట్ రాస్తా. సో, అది ఏమని ప్రింట్ అవ్వాలంటే ఏజెస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఏదైతే స్పెసిఫై చేసారో ఇక్కడ ఈ బ్రాకెట్స్ లోపల ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేసారో అదే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ప్లస్ ఏజ్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఒకవేళ మీరు దీని లోపల ఏ అని ఇచ్చారనుకో ఇక్కడ కూడా ఏ అని ఇవ్వండి. దిస్ నథింగ్. ఏజ్ అని ఇద్దాం. క్లారిటీ ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఏ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మెథడ్ సిగ్నేచర్ అనేది మారిపోయింది చూసారా? ఇక్కడ డీటెయిల్స్ అనే మెథడ్‌కి 2 టైప్ ఆఫ్ పారామీటర్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ డీటెయిల్స్ అనే దానికి జస్ట్ సింగిల్ పారామీటర్స్ ఇచ్చారు. జస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. కాబట్టి దీనికి అర్థం కాదనమాట. డీటెయిల్స్ అనే మెథడ్‌లో సింగిల్ పారామీటర్ ఉన్న మెథడ్ ఎక్కడుందా అని చెప్పి కోడ్‌లో ఎదుగుతుంది. ఇక్కడ ఎక్కడా లేదు. ఇది డబుల్ పారామీటర్ ఉంది. కానీ నువ్వు సింగిల్ పారామీటర్ ఇస్తున్నావు. ఇది తప్పు. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ డేటా టైప్ ఇచ్చామో అదే ఇవ్వాలి ఇక్కడ. ఆర్డర్ మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఫస్ట్ నేమ్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్ డేటా టైప్. కాబట్టి ఇక్కడ నేమ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి డబుల్ క్వోట్స్ పెట్టి నేమ్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత కామా పెట్టి ఇక్కడ తర్వాత ఏముంది? ఒక ఇంటిజర్ డేటా టైప్ ఉంది. సో, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇంటిజర్ డేటా టైప్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను 25 అని ఇస్తున్నా. చూసారా ఇక్కడ మీరు ఏదైతే స్పెసిఫై చేసారో నేమ్, ఆ నేమ్ ఇక్కడ మీకు ఆహ్, కొంచెం ఏమంటారు ఇన్విజిబుల్‌గా కనిపిస్తా ఉంటది ఏజ్ అని చెప్పి. సో, ఇంటిజర్ కాబట్టి మనం ఎలాంటి పైన కొటేషన్స్ గాని, కోట్స్ గాని ఏం పెట్టం. డబుల్ క్వోట్స్ గాని ఏం పెట్టం. జస్ట్ నంబర్‌లో ఇచ్చేస్తాం. ఓకేనా? సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూసారా? నేమొచ్చింది అండ్ ఏజ్ అనేది కూడా వచ్చేసింది. ఏజెస్ అనేవి ప్రింట్ అయిపోయింది. నథింగ్ బట్ ఇక్కడ ఈ నేమ్ సాయి అని ఇచ్చారు అండ్ ఏజ్ 25 అని ఇచ్చారు. అది ఇక్కడ పాస్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ నేమ్‌లోకి ఇంట్ ఏజ్‌లోకి వస్తుంది. అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఎన్ని సార్లన్నా ఈ మెథడ్‌ని మీరు ఎక్కడ కాల్ చేయాలన్నా సరే జస్ట్ ఆ మెథడ్ నేమ్ ఇస్తారు అండ్ దానికి ఇన్‌పుట్స్ పాస్ చేయాలి. ఇప్పుడు నేను రాజు అని ఇస్తున్నాను. ఇచ్చి లెట్స్ సే 21 అని చెప్పిచ్చి సెమికోలన్‌తో ఎండ్ చేశాను. సో, ఈ లైన్ తీసేద్దాం. ఏమవుతుంది మీరు ఎన్ని సార్లన్నా కాల్ చేయండి. జస్ట్ ఇక్కడ ఇన్‌పుట్స్ ఏవైతే ఇచ్చారో అదే ప్రింట్ అవుతుంది. ఆ వాల్యూస్ అక్కడ పాస్ అవుతాయి. నేమ్ ఈస్ రాజా, ఏజ్ 21. ఓకేనా? సో, ఇలా మనం వాల్యూస్‌ని లోపలికి పాస్ చేస్తూ ఉంటాం. సో, దాని ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ డూ ఇట్. ఒక ఓట్ వేసేవాడు ఎవడైనా సరే 18 దాటితే గాని ఓట్ వేయకూడదు. లేదా వాళ్ళకి ఓటర్ ఐడీ అనేది ఉండదు. సో, దానికి సంబంధించిన లాజిక్ కూడా రాద్దాం. సో, ఇప్పుడు ఆ లాజిక్ అనేది రాసిన తర్వాత మీరు ఎక్కడున్నా దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఎవ్రీ టైమ్ ఆ లాజిక్ అంతా రాయకుండా దాన్ని కంప్లీట్‌గా ఒక బాక్స్ లేదా ఒక కంప్లీట్ బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకొని కావాల్సినప్పుడు జస్ట్ ఆ బాక్స్ నేమ్ యూజ్ చేసుకొని దాన్ని కాల్ చేసేలా ట్రై చేద్దాం. ఓకేనా? నేనేమని పెడుతున్నా అంటే ఆహ్ పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ క్రియేట్ చేయాలంటే కూడా ప్రతిదానికి మనం యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వాలి. పబ్లిక్ అనేస్తున్నాను. స్టాటిక్ అనేది ప్రస్తుతానికి ఇచ్చేయండి. దేంట్లో నేను లూప్స్ కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్తాను. అండ్ ఇది నీకు ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ ఇస్తుంది. రిటర్న్ ఏదో ఒకటి ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి నాకు ఇది ఆల్రెడీ డేటా టైప్‌ని రిటర్న్ ఇవ్వట్లేదు. సో, ఐ విల్ జస్ట్ యాడ్ వాయిడ్ అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏజ్ చెకర్ అని చెప్పి పెడుతున్నా. ఈ మెథడ్ నేమ్. ఓకేనా? అండ్ దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే నువ్వు ఏజ్ ఎంతో చెక్ చేయాలనుకుంటున్నావు కదా! కాబట్టి ఒక వాల్యూ అంటూ కావాలి కదా! సో, నేను ఇంట్ ఏజ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అండ్ లెట్స్ ఓపెన్ దిస్. ఇఫ్ ఏజ్ అనేది గనక గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే అది ప్రింట్ ఎలిజిబుల్. ఓకేనా? ఎల్స్ ఇంక ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంటే ఏదైనా సరే అది ఎలిజిబులే. 18 కన్నా తక్కువ ఎంత ఉన్నా సరే ఇంక అది నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, మీరిప్పుడు ఈ లాజిక్‌ని ఎక్కడ వాడుకోవాలన్నా సరే జస్ట్ ఈ మెథడ్ నేమ్ యూజ్ చేసుకొని లోపల ఒక వాల్యూని పాస్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు నేను దాన్ని ఇక్కడ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏజ్ చెకర్ అని పెట్టాను. సపోజ్ ఏజ్ 7 అని ఇచ్చాను. ఓకేనా? ఏజ్ 7 అని ఇచ్చాను. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. చూసారా? హియర్ నాట్ ఎలిజిబుల్. బికాజ్ మీరు ఏజ్ 7 అని ఇచ్చారు. సో, నాట్ ఎలిజిబుల్. సపోజ్ నేను ఇప్పుడు 18 అని ఇస్తున్నాను. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎలిజిబుల్ అని వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ హౌ యూ విల్ డూ. మీకు కావాల్సిన లాజిక్ అంతా బండిల్ లాగా ఒక ప్యాకేజ్‌లో చేసేసుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఆ మెథడ్ యొక్క నేమ్ యూజ్ చేసుకొని దానికేమన్నా పారామీటర్స్ పాస్ చేయాలో లేదో చూస్తాం. కావాలంటే గనక దానికి తగ్గట్టు ఇస్తాం. ఓన్లీ స్ట్రింగ్స్ అయితే మాత్రమే వెనెవర్ యూ ఆర్ టేకింగ్ స్ట్రింగ్ యాస్ స్ట్రింగ్‌ని ఎప్పుడైతే పాస్ చేస్తారో అప్పుడు డబుల్ కోట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ ఎలా ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేసినప్పుడు డబుల్ కోట్స్ ఎలా పెట్టారు? అలాగే మీరు ఎప్పుడైనా ఒక మెథడ్‌లో ఏదైనా స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తుంటే ఖచ్చితంగా డబుల్ కోట్స్ పెట్టాలి. అండ్ సెకండ్ థింగ్ ఇంటిజర్స్ కానియండి, వేరే నంబర్స్ టైప్ ఏదైనా సరే మీకు డబుల్ కోట్స్ పెట్టాల్సిన పని లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంటి ఏజ్ అని పెట్టాను కదా! దీంట్లో నేను స్ట్రింగ్ నేమ్ అని కూడా ఇంకో వాల్యూ తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి వెంటనే రెడ్ వచ్చేసింది. ఎందుకంటే సింగిల్ పారామీటర్‌తో ఉన్నటువంటి ఏజ్ చెకర్ అనే మెథడ్ వేరేది ఏది లేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం డబుల్ పారామీటర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాజా అని ఇస్తున్నా.
సో, దీంట్లో అలా మిస్టేక్ లేదు. అంతేగాని మీరిక్కడ రాజా తీసేసి నేను స్టార్టింగ్ రాజేస్తానన్నారనుకో, లైక్ ఫస్ట్ రాజా అనిచ్చి కామా పెట్టి 18 పెడతానంటే దిస్ ఈస్ రాంగ్. బికాజ్ ఎక్కడ ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్‌లోనే ఇది గూడా ఉండాలి. ఓకేనా? ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దాన్ని ఎలా ఉందో మళ్ళీ అలాగే చేసేద్దాం. అండ్ ఎలిజిబుల్ అయినప్పుడు నేను ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. ఆహ్, నేమ్ ఈజ్ అని జెప్పి. ఓకే. సో, పైన ఏమొచ్చిందో అదే నేమ్ అని ఇస్తాం. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ షో యూ వాట్ విల్ హ్యాపెన్. సో, నేమ్ 18 అని ఇచ్చాను. ఏజ్ 18 అని ఇచ్చాను. సో, ఎలిజిబుల్ అని ప్రింట్ అయింది. అండ్ 18 అనే దాంట్లో నేను నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. నేమ్ ఈజ్ అని చెప్పి మీరు ఇక్కడ ఏ వాల్యూ అయితే పాస్ చేసారో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి. నేమ్ ఈజ్ రాజా అని చెప్పి. ఓకేనా? దిస్ ఈస్ హౌ వి యూజ్ మెథడ్స్. ఇదొక చిన్న ప్రాక్టీస్ అంతే. మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని చెప్పాను. ఓకే గైస్. సో, ఇప్పుడు సో, మెథడ్స్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనం రిటర్న్ టైప్స్ గురించి చూద్దాం. ఓకేనా? రిటర్న్ టైప్ అంటే స్పెసిఫిక్‌గా ఈ వాయిడ్ అనే పార్ట్ ఉంది చూసారా? దీన్నే మనం రిటర్న్ టైప్ అంటాం. దిస్ ఈస్ వేర్ వి కాల్ రిటర్న్ టైప్ ఆఫ్ ద మెథడ్. ఓకేనా? ఇక్కడ వాయిడ్ ఉందంటే దాని అర్థం ఈ పర్టిక్యులర్ మెథడ్ నుంచి ఎలాంటి డేటా టైప్ వెనక్కి వెళ్ళట్లేదు అని అర్థం. వెనక్కి వెళ్ళడం ఏంటి బ్రో కొంచెం క్లారిటీగా చెప్పంటారా? లెట్స్ డూ ఇట్. సో, లెట్ మీ క్రియేట్ ఎ క్లాస్. ఓకేనా? ఆహ్ టెస్ట్ అని పెడదాం. ఓకేనా? సో, మనకి మెయిన్ క్లాస్ కావాలి. ఇది మెయిన్ మెథడ్ కావాలి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెథడ్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? యాక్సెస్ మోడిఫైయర్ ఇస్తాం. పబ్లిక్ ఓకేనా? సో, ప్రస్తుతానికి స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టండి. ఆ కీవర్డ్ ఎందుకో నేను తర్వాత చెప్తాను. దాని నుంచి చెప్తానన్నాను కదా! లీవ్ ఇట్. ఓకేనా? ఇప్పుడు రిటర్న్ టైప్ ఆఫ్ ద మెథడ్ మనం పబ్లిక్ తర్వాత పెడతాం. ఈ స్టాటిక్ అనే కీవర్డ్ తర్వాత పెడతాం. ఓకేనా? రిటర్న్ టైప్ ఏం పెడతాం? లెట్స్ సే ఇంట్ అని పెట్టాం. ఇంట్ అని పెట్టామంటే దాని అర్థం నువ్వు రాసిన మెథడ్ నుంచి ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ రిటర్న్ అవుతుంది. వెనక్కి వెళ్తుంది. అందులో నుంచి బయటికి వెళ్తుంది అని అర్థం. ఓకేనా? మనం ఫర్ సపోజ్ ఎడిషన్ అని ఒకటి చేద్దాం. ఓకేనా? ఎడిషన్ ప్రోగ్రామ్ రాద్దాం. ఒక మెథడ్‌లోకి 2 నంబర్స్ వెళ్ళి ఆ రెండిటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నీకు ఆ మెథడ్ నుంచి బయటికి రావాలి. అది మన ఎయిమ్. ఓకేనా? సో, నేను ఎడిషన్ అని చెప్పి ఒక మెథడ్ నేమ్ క్రియేట్ చేశాను. ఓకేనా? దీనికి మనకి ఎడిషన్ చేయాలంటే మినిమమ్ 2 నంబర్స్ కావాలి కదా! సో, పారామీటర్స్‌లో నేను వాల్యూస్ పంపిస్తున్నాను. ఒకటి ఇంట్ ఏ, ఇంకొకటి ఇంట్ బి. ఈ 2 కూడా నేను బయట నుంచే పంపిస్తున్నాను. అందుకే ఇక్కడ ఇంట్ ఏ, ఇంట్ బి అని పెట్టాను. ఓకేనా? సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ రెడ్ కలర్‌లో చూపిస్తుంది. నేను ఇంకా కోడ్ ఏం రాయకుండానే. ఎందుకంటే మీరెప్పుడైతే ఇక్కడ వాయిడ్ కాకుండా మరొక డేటా టైప్ ఇచ్చారో, అప్పుడు మీ కంప్యూటర్ అనేది దీని నుంచి ఈ పర్టిక్యులర్ మెథడ్ నుంచి ఒక రిటర్న్ స్టేట్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు రిటర్న్ స్టేట్‌మెంట్ అంటే ఏంటి బ్రో ఎగ్జాక్ట్‌గా ఏమవుతుందంటే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేనేమో ఒక 2 నంబర్స్‌ని అడిషన్ చేయాలనుకుంటున్నాను కదా! వచ్చిన దాన్ని సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటిజరే కదా! సో, అందుకే నేను ఇంట్ అని పెట్టా, సమ్ అని పెట్టా. ఓకేనా? ఇప్పుడు ఈ మెథడ్‌ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మెథడ్‌ని కాల్ చేయడం ఎలా? జస్ట్ ఆ మెథడ్ నేమ్ రాస్తాం ఎడిషన్. ఓకేనా? నేను ఏ నంబర్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ 2 నంబర్స్ అందులోనే పాస్ చేయాలి. నేను 27 అనే నంబర్ అండ్ 11 అనే నంబర్ ఈ రెండిటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎడిషన్ రైట్ సైడ్‌లో చూడండి. ఎడిషన్ అని చెప్పి మెథడ్ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఉంది. అంటే దీని నుంచి ఒక టైప్ ఆఫ్ వాల్యూ రావాలి బయటికి. ఓకేనా? ఈ ఎడిషన్ అనే మెథడ్‌లో నుంచి ఒక టైప్ ఆఫ్ వాల్యూ బయటికి వస్తే అది సమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటది. ఆ సమ్ అనే వేరియబుల్ తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. కదా! సో, మనం దీని నుంచి ఏదో ఒక టైప్‌ని రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇలా రిటర్న్ స్టేట్‌మెంట్ రాసి మీరు ఏ డేటా టైప్ అయితే ఇక్కడ స్పెసిఫై చేశారో ఆ పర్టిక్యులర్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? నేనేమి ఇద్దాం అనుకుంటున్నా 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ వెనక్కి పంపాలనుకుంటున్నాను. సో, ఏ 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి ఇక్కడ? 2 నంబర్స్ ఏం పంపాను? ఏ పంపాను, బి పంపాను. సో, ఆ రెండిటిని యాడ్ చేస్తున్నాం. రిటర్న్ ఏ+బి. ఓకేనా? సో, ఇప్పుడు రిటర్న్ ఏ+బి ఏమవుతుంది? ఫస్ట్, ఫస్ట్ చూడండి థర్డ్ లైన్. ఈ థర్డ్ లైన్‌లోకొస్తుంది ప్రోగ్రామ్ వచ్చి అడిషన్ ఆఫ్ 27, 11 ఈ 27 ఈ ఎడిషన్ అని చెప్పి మెథడ్ ఉందో లేదో చూస్తుంది. ఉంది కదా! ఉంది. సో, 27 ఏలోకొస్తుంది. బిలోకి 11 వస్తుంది. మీకు కావాలితే ఇక్కడ చూడండి కొంచెం లైట్ కలర్‌లో ఏబీ అని కనిపిస్తుంది కదా! సో, లోపలికొచ్చిన తర్వాత ఏ+బి యాడ్ అయ్యి ఈ సెవెంత్ లైన్ నుంచి ఈ థర్డ్ లైన్‌కి వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా బ్రో! ఇప్పుడు ఈ సెవెంత్ లైన్ రిటర్న్ స్టేట్‌మెంట్ ఎక్కడ రాసావో అక్కడి నుంచి పైకి రిటర్న్ అవుతుంది కదా! రిటర్న్ స్టేట్‌మెంట్ తర్వాత నేను ఏమన్నా రాస్తే ఏమన్నా అవుద్దా అంటే హలో వరల్డ్ అని పెట్టా. చూడండి ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో వచ్చింది. బికాజ్ మీరెప్పుడైతే గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడైతే ఒక మెథడ్‌లో రిటర్న్ స్టేట్‌మెంట్ రాస్తారో, దాని కింద ఉన్న ప్రోగ్రామ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఇది డైరెక్ట్ ఇంకా ప్రీవియస్‌గా మీరు మెథడ్‌ని ఎక్కడైతే కాల్ చేసారో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇదొక అన్‌రీచబుల్ స్టేట్‌మెంట్. దీనికి అలా రీచ్ అవ్వదు. సింపుల్ లాజిక్. ఈ రిటర్న్ అనే స్టేట్‌మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మీరు ఈ మెథడ్‌ని ఎక్కడైతే కాల్ చేసారో అక్కడికెళ్ళిపోతుంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఎడిషన్ అని చెప్పి థర్డ్ లైన్‌లో కాల్ చేసారు కదా! మీరు రిటర్న్ ఏ+బి అని అన్నారంటే మీ ఇక్కడికెళ్ళిపోద్ది కోడ్. ఇక్కడికెళ్ళిపోయి ఈ రిటర్న్ ఏ+బిని తీసుకెళ్ళి సమ్‌లో స్టోర్ చేసేస్తుంది. అండ్ దీని తర్వాత నేను సమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. అంతే మీకు ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇంక ఇది మెథడ్ లోపల ఉంది. బ్రో ఇప్పుడు కింద ఉంది కదా! అని అంటారేమో. కాదు కాదు. ఈ స్టేట్‌మెంట్ ఎక్కడుంది?
ఈ మెథడ్ లోపల ఉంది. మీకు ఎప్పుడైతే రిటర్న్ స్టేట్‌మెంట్ వస్తుందో అప్పుడు కంప్లీట్‌గా ఈ బ్లాక్ నుంచి ఎగ్జిక్యూట్ బయటికెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోతుంది. ఎప్పుడైతే రిటర్న్ స్టేట్‌మెంట్ వచ్చిందో అప్పుడు ఆ మెథడ్ నుంచి కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సో, అందుకు మీకు ఇది ఎర్రర్ వస్తుందనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మెథడ్‌లో రిటర్న్ స్టేట్‌మెంటే లాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లాస్టే ఉండాలి కూడా. అప్పుడది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఏ డేటా టైప్ అయితే స్పెసిఫై చేసారో ఆ డేటా టైప్ వాల్యూనే మనం రిటర్న్ వెనక్కి పంపగలం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనిక్కడ రిటర్న్ 2.0 ప్లస్ 5.0 అని పెట్టాననుకో. ఎర్రర్. ఎందుకంటే వాట్ ఈస్ ద డేటా టైప్? ప్రొవైడెడ్ డబల్. ఎప్పుడైతే మీరు డెసిమల్ పాయింట్స్ ఇచ్చారో అది డిఫాల్ట్‌గా ఏం తీసుకుంటదని చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో డబుల్ వాల్యూ తీసుకుంటదని చెప్పాను. కానీ మీరిక్కడ ఇంటీజర్ ఒక ఇంట్ వాల్యూ వెనక్కెళ్తుందని చెప్పారు. కాబట్టి తప్పు. అది ఓన్లీ ఇంటీజర్‌నే వెనక్కి పంపగలదు. ఓకేనా? సో, ప్రస్తుతానికి మనం ఏ వేరియబుల్స్ అయితే పంపుతున్నామో రిటర్న్ ఏ ప్లస్ బి అని పెట్టేసాను. ఆ రెండిటిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో, అందుకు ఇక్కడ మనం డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. రిటర్న్ స్టేట్‌మెంట్ అనేది అర్థమైందా? సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూడండి. 38 అని వచ్చింది. 27 + 11 38. ఓకేనా? ఇప్పుడు ఇంటీజర్ అనే డేటా టైప్ వచ్చినప్పుడు ఇలా చేసాం. మరి ఇంటీజర్ కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామా? వేరే డేటా టైప్స్. సో, ఇంటీజర్ కాకుండా వి హావ్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా? ఆల్ డేటా టైప్స్‌ని మనం రిటర్న్ చేయొచ్చు. సో, స్ట్రింగ్ డేటా టైప్ తీసుకోండి. అండ్ మీరు ఏజ్ చెక్కర్ అని చెప్పి పెడుతున్నా. నేమ్ అనొద్దు. ఏజ్ చెక్కర్. ఓకే. స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి ఏజ్ చెక్కర్. అంటే ఇప్పుడు మన ఏజ్ 18 కన్నా ఎక్కువుంటేనే మనం ఓటేయడానికి హక్కుంటుంది. సో, మీ ఏజ్ 18 కన్నా ఎక్కువుంటేనే మీరు ఓటేయగలరని చెప్పి ఇందాకడ ప్రోగ్రామ్ మనం ఒకటి రాసాం కదా! సో, సేమ్ దాన్ని ఇప్పుడు రిటర్న్ స్టేట్‌మెంట్ ద్వారా చెక్ చేద్దాం రండి. సో, ఇందులోకి మీ ఇంట్ ఏజ్ అని చెప్పి ఒకటొస్తుంది. ఓకేనా? ఓకేనా? ఇంట్ ఏజ్ అని చెప్పి ఒకటొస్తుంది. సో, మీరిక్కడ ఏమని రాస్తారంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే గనక నేనేం రిటర్న్ చేయాలనుకుంటున్నానంటే యెస్ అని రిటర్న్ చేయాలనుకుంటున్నా. ఇంక 18 కన్నా తక్కువ ఎంతైనా సరే ఐ జస్ట్ వాంట్ టు రిటర్న్ నో. ఓకేనా? ఐ జస్ట్ వాంట్ రిటర్న్ నో. సారీ ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకే. సో, ఇది బేసిక్‌గా ఏం చేస్తున్నాం మనం ఒక స్ట్రింగ్ డేటా టైప్‌ని రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని స్పెసిఫై చేసాం. అండ్ ఏజ్ చెక్కర్ దాని మెథడ్ నేమ్ ఇచ్చాను. అండ్ లోపలికి ఇంట్ ఏజ్ అని చెప్పి ఒక పారామీటర్ ఒక వాల్యూ పంపాను. పారామీటర్ ఓకేనా? ఒక వాల్యూ పంపాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే గనుక రిటర్న్ యెస్. యెస్ అని ఎందుకు పెట్టి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టానంటే మీరు ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ అనేది వచ్చిందంటే మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టేసుకోండి. డబుల్ కోట్స్ ఉండాలి. దాని లోపల వాల్యూ ఉండాలి. ఓకేనా? ఒకవేళ అవునైతే ఇది లేకపోతే డైరెక్ట్‌గా రిటర్న్ నో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రిటర్న్ స్టేట్‌మెంటే మీ మెథడ్ యొక్క లాస్ట్ లైన్ అయ్యుండాలి. ఎప్పుడు కూడా. ఓకేనా? వెనెవర్ యూ రైట్ ఒక రిటర్న్ థింగ్ ఉందంటే మీ ప్రోగ్రామ్‌లో ఎప్పుడు కూడా మీ మెథడ్‌లో లాస్ట్ లైన్ ఎప్పుడు రిటర్న్ స్టేట్‌మెంటే అయ్యుండాలి. ఓకేనా? సో, దట్ ఈస్ అనదర్ వే. అండ్ ఇంకా ఉన్నాయి. డబుల్ ఉంటుంది. లెట్స్ సీ డబుల్ డేటా టైప్. డబుల్ వాల్యూని రిటర్న్ ఇవ్వడం ఎలాగో చూద్దామా? సో, డబుల్ కాబట్టి మనం డబుల్ అని ఇస్తాము. సో, లెట్స్ టేక్ మల్టిప్లికేషన్. ఓకేనా? మల్టిప్లికేషన్ కాబట్టి మినిమమ్ 2 నంబర్స్ కావాలి కదా! సో, లెట్స్ టేక్ ఏ. డబుల్ ఏ ఒకటి తీసుకోండి సరిపోతుంది. లోపల చేద్దాం ఇంకొక నంబర్‌ని. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే రిటర్న్ ఏ ఇంటూ 2 అని పెట్టా. ఓకేనా? సో, ఇప్పుడు మీరు డబుల్ వాల్యూ ఏదిస్తారో అది మల్టిప్లైడ్ బై 2 మనకి వాల్యూ రిటర్న్ అవుతుందనమాట. ఓకేనా? ఒకసారి ఆ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఇది కామెంట్ చేసేద్దాం ప్రస్తుతానికి. ఓకే. వెయిట్ మీకిది ఎగ్జిక్యూట్ చేసి చూపించలే కదా! సో, లెట్ మీ ఆల్సో కామెంట్ థిస్. అండ్ లెట్ మీ ఆల్సో కమెంట్ దిస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చూపిస్తాను. సో, మెథడ్ నేమ్ ఎలా కాల్ చేస్తామరా అంటే జస్ట్ మల్టిప్లికేషన్ మీరు మెథడ్ నేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఇవ్వండి. ఇచ్చి దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఏముందో అది పాస్ చేయండి. నేను 5.0 అని చెప్పి డబుల్ వాల్యూ ఇచ్చి పాస్ చేస్తున్నాను. ఓకేనా? వచ్చిన వాల్యూని ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. దీన్ని చూసారా ఇప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. మరి వచ్చిన దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? మీకు ఒక రిటర్న్ వస్తుంది కదా వాల్యూ. దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి కదా! సో, ఏ టైప్ ఆఫ్ వస్తుంది? డబుల్ వాల్యూ వస్తుంది. సో, మీరు రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేస్తున్నారు. ఓకేనా? ఆ వచ్చిన రిజల్ట్‌ని ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ రిజల్ట్. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ షో యూ వాట్ విల్ హ్యాపెన్. సో, 10.0 వచ్చింది. ఓకేనా? ఇక్కడ డబుల్ అని పెట్టాను కాబట్టి మనకు డబుల్ డేటా టైప్ రిటర్న్ వచ్చింది. బికాజ్ వి సెండ్ ఎ డబుల్. అండ్ ఇప్పుడు స్ట్రింగ్ ఇది చెక్ చేయలేదు కదా! ఇందాకడ. స్ట్రింగ్ ఇది కూడా చెక్ చేద్దాం రండి. లెట్స్ కామెంట్ ఔట్ దిస్. ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. సో, స్ట్రింగ్ ఇది ఏమనుంది నేము ఏజ్ చెక్కర్ అని చెప్పి తీసుకున్నాం. సో, అది తీసుకోండి. ఓకేనా? మీకు స్ట్రింగ్ డేటా టైప్ వస్తుంది కదా! మెథడ్‌లో నుంచి. సో, లెట్ మీ నేమ్ దిస్ యాస్ స్ట్రింగ్ ఆహ్, రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకోండి. అండ్ ఆ మెథడ్ పేరు ఇవ్వండి. ఆ మెథడ్‌ని ఎలా కాల్ చేస్తామో దాని పేరు ఇచ్చి ఓపెన్ చేస్తాం. అండ్ దీని లోపల ఏజ్ ఇవ్వాలి. నేను 18 అని ఇస్తున్నాను. వచ్చిన రిజల్ట్‌ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. యెస్ వచ్చింది. బికాజ్ నేను ఇక్కడ 18 పాస్ చేశాను. ఇక్కడ 18 పాస్ చేశాను. అండ్ మీరు కరెక్ట్‌గా ఈ మెథడ్ చూడండి. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే గనక రిటర్న్ యెస్.
రిటర్న్ యెస్ లేకపోతే రిటర్న్ నో. ఓకేనా? సో, వన్ లాస్ట్ టైమ్ క్లారిటీగా చెప్తాను చూడండి. రిటర్న్ టైప్ ఈస్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మెథడ్ వెన్ యూ కంప్లీటెడ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ మెథడ్. ఓకేనా? మీరు ఒక లాజిక్ రాసిన తర్వాత, ఆ లాజిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ మెథడ్ నుంచి ఏ టైప్ ఆఫ్ డేటా వెనక రావాలనుకుంటున్నారో అది స్పెసిఫై చేయాలి ఫస్ట్. ఎక్కడ స్పెసిఫై చేస్తారు? ఎప్పుడైతే మీరు యాక్సెస్ మోడిఫైయర్ రాస్తారో, హియర్ పబ్లిక్ అని యాక్సెస్ మోడిఫైయర్ రాసారో, ఈ స్టాటిక్ అనే కీవర్డ్ ప్రస్తుతానికి మర్చిపోండి. బట్ అది రాయండి ప్రస్తుతానికి. ఊప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో, దాని ముందు మీరు ఏ టైప్ ఆఫ్ డేటా మెథడ్ నుంచి రిటర్న్ చేస్తున్నారో అది అక్కడ స్పెసిఫై చేయాలి. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా అయితే స్పెసిఫై చేస్తారో అది మాత్రమే వెనక్కి రిటర్న్ చేయగలుగుతారు. ఇఫ్ నాట్ ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ పెట్టే రాయాలి. అండ్ థర్డ్ పాయింట్, ఎప్పుడు కూడా మీ మెథడ్‌లో వెనెవర్ దేర్ ఈస్ ఎ రిటర్న్ థింగ్ ఇన్ యువర్ మెథడ్, మీ లాస్ట్ లైన్ ఎప్పుడు కూడా మెథడ్‌లో రిటర్న్ స్టేట్‌మెంటే అయ్యుండాలి. ఓకేనా? సో, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు సే. రిటర్న్‌కి సంబంధించి మెథడ్‌లో ఇంతే. ఓకేనా? సో, ఇప్పుడు ఈ లాజిక్ ఉంది కదా! ఇప్పుడు ఈ మెథడ్ ఉంది. సో, ఇప్పుడు నేను ఏది చెక్ చేయాలనుకున్నాననుకోండి. ఈ సపోజ్ నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ రాస్తున్నాను. ఆ ప్రాజెక్ట్‌లో ఏజ్ చెక్కర్ అని చెప్పి ఇది యెస్సా కాదా అని ఇప్పుడు యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నా. వాడి ఏజ్ 18 కన్నా ఎక్కువ కాదా అని చెప్పి నేను ప్రతిసారి లాజిక్ చెక్ చేయక్కర్లేదు. ఒక 5 చోట్ల చెక్ చేస్తున్నారు ఫర్ సపోజ్. 5 చోట్ల నేను చెక్ చేయక్కర్లేదు. జస్ట్ ఏజ్ చెక్కర్ అని చెప్పి మెథడ్‌ని కాల్ చేస్తాను. వాడి ఏజ్ పంపిస్తాను. దీని నుంచి వచ్చే రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాను. నేను చెక్ చేసుకుంటాను. దట్స్ హౌ వి యూజ్ మెథడ్స్. ఓకేనా? నౌ ఓవర్‌లోడింగ్. ఈ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏంట్రా అంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా? నేను ఎడిషన్ ఏం చేస్తున్నా ఇక్కడ? 2 నంబర్స్‌కి ఎడిషన్ మాత్రమే చేసి రిటర్న్ చేస్తున్నా. మరి 3 నంబర్స్‌కి ఈ మెథడ్ పనిచేస్తుందా? ఇప్పుడు నేను 3 నంబర్స్‌కి ఒక మెథడ్ రాయాలనుకుంటే ఇది పనిచేస్తుందా? పనిచేయదు కదా! సో, అందుకే ఏం చేస్తానంటే, అది కూడా ఎడిషనే చేస్తున్నాం కదా! సో, నేను వేరే నేమ్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎడిషనే కాబట్టి సేమ్ నేమ్ ఇద్దాం అనుకున్నా. బట్ ఈసారి ఏం చేస్తా తెలుసా? డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తా. ఇంట్ ఏ ఇస్తా, ఇంట్ బి ఇస్తా అండ్ ఇంట్ సి కూడా ఇస్తా. ఓకేనా? ఇప్పుడు చూసారా ఎర్రర్ పోయింది. బికాజ్ ఈ 2 వేరు వేరు మెథడ్స్. ఓకేనా? ఈ 2 వేరు మెథడ్స్. నేమ్ సేమ్ అయినప్పటికీ దాని పారామీటర్స్ వేరు. ఇంటి ఏ, బి అనేది ఇందులో 2 పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఇందులో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే గనక దాన్ని మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. అది కూడా ఇప్పుడు సేమ్ క్లాస్‌లో ఒక మెథడ్ అనేది సేమ్ క్లాస్‌లో ఉండి విత్ సేమ్ నేమ్‌తో మల్టిపుల్ మెథడ్స్ ఉండి విత్ డిఫరెంట్ పారామీటర్స్. 3 థింగ్స్. ఫస్ట్ థింగ్, ఆ మెథడ్స్ అనేవి సేమ్ క్లాస్‌లో ఉండాలి. సెకండ్ థింగ్, ఆ మెథడ్ నేమ్స్ అనేవి సేమ్ అయ్యి ఉండాలి. థర్డ్ థింగ్, విత్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. సో, ఇలా ఉంటే దీన్నే మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. ఓవర్‌లోడింగ్. ఓకేనా? సో, ఇప్పుడు నేను రిటర్న్ ఏ ప్లస్, బి ప్లస్, సి అని పెట్టా. ఇప్పుడు చూడండి. లెట్స్ టేక్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇంటూ సమ్ అని పెడుతున్నా. ఓకేనా? ఇంటూ సమ్ అని పెట్టి ఎడిషన్ ఆఫ్ 1, 2 నాకు ఎలాంటి ఎర్రర్ రాదు. ఇప్పుడు ఇది ఏది కాల్ అవుద్ది? ఇది ఏది కాల్ చేస్తారంటే, ఎడిషన్ అనే మెథడ్స్ మనకు 2 ఉన్నాయి. బట్ ఈ పారామీటర్స్ లెంత్ చూడండి. సారీ, ఎన్ని నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా! అందుకే ఈ మెథడ్ అనేది కాల్ చేస్తదనమాట. మీరు ఎగ్జాక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే నేను ఇక్కడ 1, 2 అని చెప్పి 2 రాసిన వెంటనే ఇది బ్లూ కలర్‌లోకొచ్చింది. ఇది డార్క్ కలర్‌లోకి వచ్చింది. అంటే దాని అర్థం ఈ మెథడ్ ఎక్కడ కాల్ అవ్వట్లేదని చెప్పి. ఓకేనా? ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ఇందుకే అనమాట ఇచ్చింది. ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇది కొంచెం బ్రైట్ కలర్ అయింది. ఇది బ్లాక్ కలర్‌లో ఉందంటే దాని అర్థం ఇది ఎక్కడో కాల్ అవ్వట్లేదని. ఫర్ సపోజ్ ఇక్కడ కామా పెట్టి 3 పెట్టాననుకోండి. ఇప్పుడు చూడండి ఇది నార్మల్ కలర్‌లో అయిపోయింది. ఇది బ్రైట్ కలర్ అయింది. నథింగ్ బట్ ఈ మెథడ్ ఇప్పుడు కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అవ్వట్లేదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అని పెడుతున్నా. ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటా. ఓకేనా? ఇంట్ సమ్2 అని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సమ్3 అని పెడదాం. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ 1, 2. ఓకే. ఇప్పుడు ఇదేమవుతుంది తెలుసా? సమ్3 అనేదేమో ఈ మెథడ్ కాల్ అవుతుంది. సమ్2 ఏమో ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే. 2 పారామీటర్స్ ఉన్నది అండ్ 3 పారామీటర్స్ ఉన్నది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? అండ్ ఇక్కడ సమ్2 ఫస్ట్ ప్రింట్ చేద్దాం. అండ్ విల్ ప్రింట్ సమ్3 అగైన్. సో, లెట్ మీ రన్ ది ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ కమ్. కొంచెం పైకి పెడతాను, వెయిట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఏమైంది? సిస్టమ్ సమ్2ని ప్రింట్ చేసాం. సమ్2 అంటే ఏముంది? 2 నంబర్స్‌ని యాడ్ చేసేది. ఓకేనా? సో, ఈ మెథడ్ 1+2 3 కాల్ అయింది. తర్వాత 1+2+3 ఇది కాల్ అయింది. విచ్ ఈస్ 6. ఓకేనా? దీన్నే మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. మెథడ్ ఓవర్‌లోడింగ్ రూల్ ఏంట్రా అంటే, అది మెథడ్స్ అనేవి సేమ్ క్లాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, మెథడ్ నేమ్ అనేది సేమ్ అయ్యి ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, విత్ డిఫరెంట్ పారామీటర్స్. దాంట్లో ఉండే పారామీటర్స్ కౌంట్, దీంట్లో ఉండే పారామీటర్స్ కౌంట్ డిఫరెంట్. కౌంట్ అనే కాదు, టైప్ కూడా మారొచ్చు. డేటా టైప్ కూడా మారొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ డేటా టైప్ మార్చేద్దామా? ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉంది కదా! సో, నేను దీన్ని కావాలంటే డబల్ చేయొచ్చు. ఎడిషన్ అంటే ఇంటిజర్స్‌గా ఉంటదా? లేదు కదా! డెసిమల్ పాయింట్స్‌కి కూడా మనం ఎడిషన్ చేయొచ్చు. ఓకేనా? దీని నుంచి కూడా రిటర్న్ నేను ఇక్కడ కూడా డబల్ అని చెప్పి ఒక వేరియబుల్ ఇస్తున్నా.
జస్ట్ డబుల్ అని చెప్పి ఒక వేరియబుల్ పంపుతున్నా. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. మనం ఏం చేస్తున్నాం? దీని రిటర్న్ టైప్ డబల్ కింద మార్చేసాం. మీరు చూడండి. 3 నంబర్స్ తీసుకునేటువంటి ఎడిషన్ ఉన్న మెథడ్ దాని రిటర్న్ టైప్ మనం డబల్ కింద మార్చేసాం. కానీ ఇక్కడ మనం ఒక ఇంటిజర్‌లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. విచ్ ఈస్ రాంగ్. సో, ఫస్ట్ దీన్ని డబల్ కింద మార్చండి. మార్చేసాం. అండ్ దీన్ని డబల్ ఏ మీరు 1 ఇచ్చినా పర్లేదు. లెట్స్ గివ్ హియర్ 3.0 ఓకేనా? సో, లెట్ మీ కామెంట్ ఔట్ దిస్. వద్దు. కామెంట్ ఔట్ ఎందుకు? ఇది ఉంచుతాం. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా చూడండి. ఇది ఎడిషన్ మెథడే. ఇది ఎడిషన్ మెథడే. నేమ్ ఒకటే. కానీ వీటిలి డేటా టైప్ వేరు. రైట్? వీటిలి డేటా టైప్ వేరు. సో, ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం రండి. చూసారా? పైది 3 వచ్చింది. కిందది 8.0 వచ్చింది. 8.0 ఎందుకు వచ్చిందంటే బికాస్ 3.0 ప్లస్ 3 ప్లస్ 2 8.0 1 ప్లస్ 2 3 ఓకేనా? సో, ఇలా మెథడ్‌లో మీరు సేమ్ నేమ్ ఉండి మిగతావి ఎన్ని మారినా సరే అది మెథడ్ ఓవర్‌లోడింగ్‌లోకే వస్తుంది. ఓకేనా? దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. నౌ టాక్ అబౌట్ స్కోప్. ఓకేనా? స్కోప్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం రండి. అసలు స్కోప్ అంటే ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ మీరు ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేస్తారు కదా! ఆ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని ఏ పార్ట్స్‌లో మీ కోడ్‌లో వాడుకోవచ్చు అనేది చెప్పేది ఈ స్కోప్ అనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పి. ఓకేనా? లెట్ మీ ప్రింట్ ఇట్. ఎక్స్ ఓకేనా? 100 కాదు 27 అని తీసుకుందాం. ఓకే. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. వెల్ అండ్ గుడ్. 27 అని ప్రింట్ అయింది. అదే దీని పైన నేను యాస్ పర్ యూట్ అని ప్రింట్ చేసి ఎక్స్ అని పెడితే దీనికి ఎక్స్ అనే వేరియబుల్ తెలీదు. ఎందుకంటే మీ కోడ్ ఇలా ఈ సెకండ్ లైన్‌లోకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్త్ లైన్‌లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ దీనిపైన ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడ ఉందని చూస్తుంది. కానీ దానికి ఎక్స్ అనే వేరియబుల్ అక్కడ ఉందని తెలీదు. సో, ఇది 27 అంటే ఏంటో తెలీదనమాట. దీనికి ఎక్స్ అనే వేరియబుల్ ఉందని తెలీదు. కెనాట్ రిజల్వ్ సింబల్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంట్రా బాబు అని అడుగుతుందది. ఓకేనా? సో, మీరు ఎప్పుడైనా సరే వేరియబుల్‌ని డిఫైన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయాలి. కింద ఉంది కదా! ఎగ్జిక్యూట్ అయిపోద్ది కదా! అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ బ్లాక్. బ్లాక్ స్కోప్. సో, ఇప్పుడు నేను ఇలా రాశానురా. ఇదొక బ్లాక్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్లాక్. కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి చేశా. సో, ఇప్పుడు దీని లోపల నేను ఒక వేరియబుల్ తీసుకున్న ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 27 అని చెప్పి. ఓకేనా? లెట్ మీ ప్రింట్ ఇట్. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. 27 అని ప్రింట్ అయింది. ఇప్పుడు మరి ఇందాకడ ఏమన్నావు బ్రో? ఒక నంబర్ డిఫైన్ చేసిన తర్వాత లేదా ఒక వేరియబుల్ డిఫైన్ చేసిన తర్వాత దాని పైన రాస్తే మనకు తెలీదు. మరి దాని కిందకి రాస్తే వస్తదని చెప్పాను కదా! సో, దీని కింద ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఓకే. కానీ చూడండి ఎక్స్ అంటే ఏంటో దీనికి తెలీదు. బికాస్ ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేసి ఉంది? జస్ట్ ఈ కర్లీ బ్రేస్‌లోనే డిఫైన్ చేసి ఉంది. ఇదొక బ్లాక్. ఓకేనా? ఈ ఎక్స్ అనేది ఎక్కడి వరకు ఉంటదంటే జస్ట్ ఈ బ్లాక్‌లో మాత్రమే ఉంటది. ఓకేనా? దీని లోపలే మీకు దాని యాక్సెస్ ఉంటది. బయటకొచ్చిన తర్వాత అది కనపడదు. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ రూమ్. ఓన్లీ ఈ రూమ్‌లోనే యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? మీరు దీన్ని బయటకొచ్చారంటే తలుపేసినట్టే. ఇంక దీనికి మీకు యాక్సెస్ ఉండదు. ఓకేనా? సో, దీన్నే మనం బ్లాక్ స్కోప్ అంటాం. నౌ టాక్ అబౌట్ లూప్ స్కోప్. లూప్స్‌కి కూడా స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నారా? ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి. ఓకేనా? సేమ్ మెథడ్‌లో సేమ్ క్లాస్‌లో ఒకే నేమ్‌తో 2 వేరియబుల్స్ తీసుకోవచ్చా లేదా? చూద్దాం రండి. బండ బూతది. ఎలా తీసుకుంటావు? ఆల్రెడీ ఐని 0కి ఇనిషియలైజ్ చేసావు. ఆల్రెడీ ఐని క్రియేట్ చేసావు. మళ్ళీ ఐని క్రియేట్ చేస్తే తప్పు కదా! అదే మరి దీన్ని ఇలా కామెంట్ చేసి ఉంచండి. నేను సేమ్‌ని సేమ్ ఐని 2 సార్లు ఇనిషియలైజ్ చేస్తా. అది కూడా ఒకే క్లాస్‌లో. బట్ ఎలా అంటే ఒక లూప్‌లో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ లెట్ మీ ప్రింట్ దిస్ ప్రోగ్రామ్. ఐ అని ప్రింట్ చేస్తున్నా. సో, బేసిక్‌గా ఇది ఏం చేస్తుందంటే 0 నుంచి 2 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేస్తుంది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫర్ లూప్ లోపల నేను ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక నంబర్‌ని ఇనిషియలైజ్ చేశా. విచ్ ఈస్ వేరియబుల్ నేమ్ ఏంట్రా అంటే i. ఓకేనా? సో, సేమ్ మళ్ళీ అలాగే ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రామ్‌ని మళ్ళీ రాస్తున్నాను నేను. ఓకే. ఈ ప్రోగ్రామ్‌ని మళ్ళీ రాస్తున్నాను. కానీ నాకు ఇది ఎలాంటి ఎర్రర్ త్రో చేయట్లేదు. ఇందాకడ మీకు ఈ 2 చూసుకుంటే ఒకసారి ఐని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఐని క్రియేట్ చేయగానే మీకు ఎర్రర్‌ని త్రో చేసింది. కానీ ఇక్కడ ఎలాంటి ఎర్రర్‌ని త్రో చేయట్లేదు. ఎందుకంటే ఈ ఐ అనే దానికి స్కోప్ ఓన్లీ ఈ బ్లాకేననమాట. ఓకేనా? ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ ఇక్కడ కర్లీ బ్రేస్ క్లోజ్ అని చూసారా? ఇక్కడ మాత్రమే దీని స్కోప్ అనేది ఉంటుంది. దీని ఔట్ సైడ్ స్కోప్ ఉండదు. సో, నేను మళ్ళీ ఐని ఎన్ని సార్లు కావాలితే అన్ని సార్లు క్రియేట్ చేసుకోవచ్చు. దీన్నే మనం లూప్ స్కోప్ అంటాం. ఓకేనా? వీటిని డీప్‌గా వెళ్లి జడ్జ్ చేయడానికి, డీప్‌గా స్టడీ చేయడానికి తెలుసుకోవడానికి ట్రై చేయకండి. అంత అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ అన్ని పైపైన తెలుసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఫైనల్‌గా మనకున్న ఇంకో స్కోప్ ఏంటంటే క్లాస్ స్కోప్. యాక్చువల్లీ ఈ క్లాస్ స్కోప్ గురించి చెప్పకూడదనుకున్నాను. బికాజ్ మీకు ఇది చెప్తే మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవి చెప్పాలి. ఊప్స్ కాన్సెప్ట్ ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు అది మేబీ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ ఐ విల్ టెల్ ఇట్ వాట్. సో, మీరెక్కడైతే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నారో అది ఒక బ్లాక్ కింద లెక్క. ఇప్పుడు ఈ క్లాస్ స్కోప్ అని నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయినాయి. సో, బికాజ్ దిస్ ఈస్ వాట్ వి కాల్ క్లాస్ స్కోప్. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడ ఈ స్పేస్‌లో మీరు ఏమి ఇచ్చినా సరే అదొక క్లాస్ స్కోప్ కింద లెక్క. ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చారనుకో అదొక మెథడ్ స్కోప్ కింద లెక్క లేదా ఒక బ్లాక్ స్కోప్. మీరు లోపల మళ్ళీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ ఇదొక స్కోప్. మీరు ఒక లూప్ లోపల రాస్తే మళ్ళీ ఇదొక స్కోప్. సో, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం
అవి ఎక్కడ క్లోజ్ చేస్తున్నారు, ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ స్కోపింగ్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 27 అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు ఈ వేరియబుల్ ఏంటంటే ఇదొక క్లాస్ లెవెల్ వేరియబుల్ అనమాట. ఓకేనా? దిస్ బిలాంగ్స్ టు ఎ క్లాస్. నేను క్లాస్‌కి సంబంధించినది లేదా ఒక క్లాస్‌కి సంబంధించింది కాదు. ఇట్స్ లైక్ క్లాస్ స్కోప్. అదొక క్లాస్ స్కోప్‌లో ఉంది. ఇప్పుడు నేను ఈ మెథడ్‌లో దాన్ని వాడుకోవాలనుకుంటున్నాను. ఎక్స్ అని చెప్పి. రాదు. ఎందుకొస్తుంది? ఎర్రర్ వస్తుంది. బికాజ్ అగైన్ ఇట్స్ ఎన్ ఊప్స్ కాన్సెప్ట్. మనం ఈ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒకవేళ అది స్టాటిక్ అయితే యాక్సెస్ చేసుకోగలం. స్టాటిక్ కాకపోతే మనం అది ఎక్కడైతే డిఫైన్ చేసామో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, లెట్ మీ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. స్కోప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కోప్. ఓకే. సో, ఇప్పుడు ఈ స్కోప్ అనే క్లాస్ లోపల ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా! సో, దాన్ని వాడుకుంటున్నాను. అందుకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్కోప్ డాట్ ఎక్స్. ఓకేనా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. 27. ఐ నో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంతా కూడా మీకు ఇంకా మేబీ ఐడియా ఉండకపోవచ్చు. బట్ దాని గురించి తర్వాత చెప్తాను. ఓకేనా? సో, మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ లెవెల్‌లో దీన్ని క్రియేట్ చేస్తారో, దీన్ని మొత్తం ఈ క్లాస్‌లో మీరు ఏ మెథడ్‌లో అయినా ఎక్కడైనా సరే వాడుకోవచ్చు. దాన్నే క్లాస్ స్కోప్ అంటాం. ఇప్పుడు మనం కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకేనా? మనం ఫోన్స్‌లో ఆటిల్లో వాడతాం కదా! సో, కంప్లీట్‌గా కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ కాదు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దట్. ఓకేనా? ఆహ్, లెట్స్ జస్ట్ నేమ్ ఇట్ యాస్ కాలిక్యులేటర్. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం రండి. కాలిక్యులేటర్. ఓకేనా? సో, ఈ కాలిక్యులేటర్‌లో ఏంటంటే ఇది ఓన్లీ మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్నీ వద్దు గానీ మీకు జస్ట్ బేసిక్ అర్థమైతే చాలు. మీకు ఇప్పటిదాకా అర్థమైంది కదా! సో, మీరు అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను మాత్రం అడిషన్ ఒకటే చేస్తాను. ఓకేనా? అది కూడా విత్ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్. ఓకేనా? లెట్ మీ క్రియేట్. ఫస్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఆ మెథడ్ ఏంటంటే పబ్లిక్ ఇంట్ యాడ్. ఇంటీజర్ కాబట్టి 2 ఇంటీజర్ వాల్యూస్‌ని యాడ్ చేసి స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇదేం రిటర్న్ చేస్తదంటే జస్ట్ రిటర్న్ a+b. ఓకే. ఇది ఒక మెథడ్. అండ్ ఇంకో మెథడ్ క్రియేట్ చేద్దాం. ఇది డెసిమల్ పాయింట్స్‌ని యాడ్ చేస్తుందన్నమాట. ఓకేనా? సారీ డెసిమల్ నంబర్స్‌ని యాడ్ చేస్తుంది. దీనికి కూడా పబ్లిక్ డబుల్ యాడ్. డబుల్ ఏ, డబుల్ బి. ఓకే. సో, ఇదేం చేస్తుంది రిటర్న్ a+b. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను స్టాటిక్ అనే కీవర్డ్ రాయలేదు. ఎందుకు రాయలేదు అనేది మీకు చెప్తాను. వెయిట్ చేయండి. స్టాటిక్ అనే కీవర్డ్ రాయలేదు. ఎందుకు చేయాలో చెప్తాను ఆగండి. ప్రస్తుతానికి ఇలా రాయండి. యాక్సెస్ మోడిఫైయర్ రాయండి, రిటర్న్ టైప్ రాయండి అండ్ మెథడ్ నేమ్ రాయండి. మీరు లోపల ఏవైతే వాల్యూస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్‌ని ఇక్కడ పారామీటర్స్‌లో పాస్ చేయండి. ఓకేనా? మీరు లోపల ఏ వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నారో రిటర్న్ టైప్ కూడా ఆ వాల్యూనే ఉండాలి. అండ్ మీ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మీ మెథడ్‌లో లాస్ట్ లైన్ అయ్యి ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకేమున్నాయి? సబ్ట్రాక్షన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ అనేది నేను ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. పబ్లిక్ ఇంట్ మల్టిప్లికేషన్ అని చెప్పి మెథడ్ నేమ్ ఇచ్చాను. నాకు 2 వేరియబుల్స్ వస్తాయి. ఇంట్ ఏ, ఇంట్ బి అని చెప్పి. సో, ఐ విల్ రిటర్న్ ఏ స్టార్ బి. స్టార్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెథడ్ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ కవర్ అయిందా? కవర్ అయింది కదా! సేమ్ మెథడ్ నేమ్, సేమ్ క్లాస్ ఒకే క్లాస్‌లో ఉన్నాయి. విత్ డిఫరెంట్ పారామీటర్స్, విత్ డిఫరెంట్ రిటర్న్ డేటా టైప్స్. దీన్నే మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. ఓకే. మళ్ళీ మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకో పారామీటర్ యాడ్ చేద్దాం. ఇంట్ సి అని చెప్పి. దాన్ని కూడా 3 నంబర్స్‌ని మల్టిప్లై చేద్దాం. సారీ ఇక్కడ కామా పెట్టాలి కదా! మై బ్యాడ్. ఓకే. సో, ఇప్పటిదాకా మీకు మెథడ్‌లో అన్ని కాలమ్స్ సారీ ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయినాయి కదా! మెథడ్‌లో ఈ ఎగ్జాంపుల్‌లో. సో, ఇప్పుడు ఈ మెథడ్‌ని వాడుకోవాలనుకుంటున్నాను నేను. నేను వేరే క్లాస్‌లో ఈ మెథడ్‌ని వాడుకోవాలనుకుంటున్నాను. స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు రాలేదో మీకు ఒక బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కాలిక్యులేటర్ అనే క్లాస్‌కి సంబంధించిన మెథడ్స్. కాలిక్యులేటర్ అనే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి. అందులో ఉండే ఒక్కొక్క మెషిన్స్ అనమాట ఇది. ఇదొక మెషిన్, ఇదొక మెషిన్, ఇదొక మెషిన్. 3 మెషిన్స్ ఉన్నాయి. ఈ మెషిన్స్‌ని వాడుకోవాలంటే కాలిక్యులేటర్ క్లాస్‌కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇవి స్టాటిక్ మెథడ్స్ కాదు కాబట్టి. ఎప్పుడైతే స్టాటిక్ మెథడ్స్ కావో లేదా స్టాటిక్ అనే థింగ్ లేదో ఏదన్నా క్లాస్‌లో ఒక పర్టిక్యులర్ థింగ్ స్టాటిక్ అనే థింగ్ లేదనుకోండి. దాన్ని మీరు వాడుకోవాలి అని అనుకుంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ కాలిక్యులేటర్ అనే దాన్ని దీంట్లో ఉన్న ఏ మెథడ్‌కి కూడా నేను స్టాటిక్ అనే వేరియబుల్ పెట్టలేదు. ఓకేనా? టు గివ్ యూ ఎ బ్రీఫ్ ఎగ్జాంపుల్. అసల స్టాటిక్ అనేదేంటి? నాన్ స్టాటిక్ అనేదేంటని. సో, ఇప్పుడు ఈ మూడిటిలిని నేను వాడాలనుకుంటున్నాను. నేనిప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తా. లెట్ మీ క్రియేట్ ఎ క్లాస్ కాల్డ్ ఆహ్, ఆపరేషన్స్. ఆపరేషన్స్ అనే క్లాస్ క్రియేట్ చేశా. సో, దీని లోపల మెయిన్ మెథడ్ రాసా. సో, ఇప్పుడు మన ఎగ్జిక్యూషన్ పాయింట్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా, నాకు మల్టిప్లికేషన్ కావాలిరా. నేనిప్పుడు మల్టిప్లికేషన్‌కి మళ్ళీ ఇక్కడ లాజిక్ రాయాలా?
ఆల్రెడీ నేను కాలిక్యులేటర్ అనే క్లాస్‌లో రాసి పెట్టేసుకున్నాను ఒక మెథడ్ లోపల. సో, ఇప్పుడు ఆ మెథడ్‌ని నేనెక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా వాడతానంటే, ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బికాజ్ అందులో ఉన్న మెథడ్ స్టాటిక్ కాదు. సింపుల్. ఓకేనా? కాలిక్యులేటర్ అనే క్లాస్‌లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి నేను ఈ ఆపరేషన్స్ అనే క్లాస్‌లోకి తెచ్చి వాడుకోవాలనుకుంటున్నాను. ఎలా వాడుకుంటానంటే, కాలిక్యులేటర్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? కాలిక్యులేటర్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. కాలిక్యులేటర్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాంరా అంటే, మీరు ఏ క్లాస్‌కైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ క్లాస్ నేమ్ రాస్తారు. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. ఏ క్లాస్‌కైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ క్లాస్ నేమ్ రాస్తారు. రాసి దానికొక పేరివ్వండి. బికాజ్ మీరు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు కదా! మీరిప్పుడు పుట్టగానే మీకు కూడా ఒక పేరు పెడతారు కదా! సేమ్ అలాగే మనం కొత్తదాన్ని ఇక్కడ పుట్టేసింది దానికో పేరు పెట్టాం. నేను ప్రస్తుతానికి దానికి సీఏఎల్ అని కేఎల్ అని ఇచ్చాను. కొత్తది కదా! సో, అందుకు న్యూ అనే కీవర్డ్ ఇచ్చాం. అండ్ ఆ క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయాలి. కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి బ్రో అంటే ఇవన్నీ నేను మీకు ఊప్స్ కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్తాను. ప్రస్తుతానికి కన్‌స్ట్రక్టర్ ఏంటంటే ఇట్స్ కన్‌స్ట్రక్టింగ్ యువర్ ఆబ్జెక్ట్ అనుకోండి. జస్ట్ మళ్ళీ అదే క్లాస్ నేమ్ రాసి పక్కన బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. దీన్నే కన్‌స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? సో, సో ఇప్పుడు నాకు మల్టిప్లికేషన్ అని పిలువబడేటి ఒక ఆపరేషన్ కావాలి. నా దగ్గర ఒక 3 నంబర్స్ ఉన్నాయి. ఈ 3 నంబర్స్ యొక్క రిజల్ట్ ఈ 3 నంబర్స్‌ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాల్యూ నాకు కావాలి. నేను ఇప్పుడు దీనికి మళ్ళీ సెపరేట్‌గా లాజిక్ రాయకుండా ఆల్రెడీ నా ఫ్రెండ్ ఏం చేశాడంటే కాలిక్యులేటర్ అనే క్లాస్‌లో రాసేసి ఉంచాడు. ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలి కాబట్టి నేను దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తానో చూద్దాం రండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకు అందులో నుంచి ఎలాంటి డేటా టైప్ రిటర్న్ వస్తుంది? మనకి ఒక ఇంటిజర్ డేటా టైప్ రిటర్న్ వస్తుంది. రైట్? ఇదేరా మనది ఆపరేషన్స్. ఓకే. సో, ఇప్పుడు ఇంటిజర్ డేటా తీసుకున్నా. సో, ఇప్పుడు ఇంట్ రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం గదా! ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని దాని లోపల ఏం మెథడ్ ఉందో దాన్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మెథడ్‌ని ఎలా కాల్ చేస్తాం మనం? ఇది మర్చిపోండి. మీరు కాల్ చేయాలనుకున్న మెథడ్ ఏంటి? మల్టిప్లికేషన్. రైట్? అది 3 నంబర్స్‌ని తీసుకుంటుంది. రైట్? ఇంట్ ఏ, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. నేనేమిస్తున్నానంటే 1, 2, 3 అంటే నాకు ఈ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈ మూడిటిలిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ కావాలి. ఇది ఎక్కడుంది? కాలిక్యులేటర్ అని పిలువబడేటువంటి ఒక క్లాస్ లోపల ఉంది. దాన్ని యాక్సెస్ చేయాలంటే దాన్ని ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాం. ఓకేనా? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? సీఏఎల్ అని క్రియేట్ చేసాం. సో, అందుకు సీఏఎల్ డాట్ అని చెప్పి పెట్టా. ఓకే. సీఏఎల్ డాట్ మల్టిప్లికేషన్ అంటే ఈ కాలిక్యులేటర్ అనే క్లాస్ లోపల ఉన్న మల్టిప్లికేషన్ యొక్క మెథడ్‌ని నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. దాని నుంచి వచ్చే వాల్యూ ఏంటి మనకి? ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది. సో, ఐ విల్ రైట్ ఇంట్ రిజల్ట్. రైట్? ఇప్పుడు చూసారా? నేనిప్పుడు మల్టిప్లికేషన్ అనేదాన్ని ఈ మెథడ్‌ని ఎస్పెషల్‌గా ఈ మల్టిప్లికేషన్ లాజిక్‌ని నేను ఏ క్లాస్‌లో అయినా ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఓకేనా? ఎక్కడైనా వాడుకోవచ్చు. అందుకు నేను అంటుంది వై మెథడ్స్ అని చెప్పి. ఇప్పుడు ఆ రిజల్ట్‌ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్. 6 అని ప్రింట్ అయింది చూసారా? సో, ఏమవుతుంది? ఈ మల్టిప్లికేషన్ లోపల ఉన్న లాజిక్ అంతా కూడా ఇక్కడి నుంచే మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను ఆ లాజిక్‌ని మళ్ళీ ఇక్కడ తెచ్చి రాయక్కర్లేదు. నేను ఇక్కడ మళ్ళీ ఏ ఇంటూ బి ఇంటూ సి అని చెప్పి మళ్ళీ చేయాల్సిన పని లేదు. అదే రాసేసి ఆల్రెడీ ఈ మల్టిప్లికేషన్ అని పిలువబడేటువంటి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌లో పెట్టేసుకున్నాను. సో, నాకింకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా సరే నేను మల్టిప్లికేషన్ చేయాలంటే జస్ట్ ఈ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ మెథడ్‌ని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. సో, నేనింక దీన్ని మళ్ళీ రాయాల్సిన పని లేదు. జస్ట్ ఒకసారి రాస్తాను. నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు దాన్ని కాల్ చేసుకుంటాను. కాలింగ్ ఎలా అంటే జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఆఫ్ బి, సి. అదే ఆ వాల్యూస్ ఇస్తాం. ఓకేనా? సో, ఇందుకు మనం మెథడ్స్ అనేవి వాడతాం. నౌ లెట్స్ వర్క్ ఆన్ ఒక ఫేమస్ ప్రోగ్రామ్. ఏం లేదు చిన్న ప్రోగ్రామే. స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. ఇప్పుడు నేను నీకు 2 వేరియబుల్స్ ఇచ్చారా? ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 11, బి ఈజ్ ఈక్వల్ టు 10. నేనేమనుకుంటున్నా అంటే ఏలోకి 10 రావాలి, బిలోకి 11 రావాలి. ఈ 2 చేంజ్ అవ్వాలి. స్వాప్ అవ్వాలి. ఎలా చేస్తావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ ప్రోగ్రామ్‌ని నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ట్రై చేసినప్పుడు నేను చేయలేకపోయాననమాట. కానీ ఆన్సర్ తెలిసాక ఓరియమ్మ ఇంతేనా అని అనిపించింది. సో, అంత సింపుల్ ప్రోగ్రామ్ ఇది. జస్ట్ చిన్నగా బుర్ర పెట్టండి సరిపోద్ది. ఒకవేళ మీరు ఆలోచించగానే చేసారంటే ఓకే. యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఆలోచించగానే చేయలేదు అంటే అట్‌లీస్ట్ మీరు ఆలోచించడానికి ట్రై చేసారు కాబట్టి యూ ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్. ఓకేనా? సో, ఎలా చేస్తాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరల్‌గా ఏం చేస్తాం మనం? ఫస్ట్ కామెంట్స్ ఓపెన్ చేస్తున్నా అండి. సారీ. సో, ఏలో 11 ఉంది. బిలో 10 ఉంది కదా! నేనేమంటున్నాను 2 చేంజ్ అవ్వాలంటున్నాను. సో, నేనేం చేస్తా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి చేసేసాను. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి చేసేసాను. అంటే బిలో ఉన్న వాల్యూని ఏలో పెడుతున్నాననమాట. అప్పుడేమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకేనా? అరే! ఇప్పుడు మరి బిలో నేను 11 పెట్టాలి కదా! బి వాల్యూ ఎక్కడుంది ఇక్కడ? అదే సారీ 11 అనే వాల్యూ ఎక్కడుందసల? లేదు. 11 అనే వాల్యూ కంప్లీట్‌గా పోయింది. ఇవాళ 2 నంబర్స్‌ని స్వాప్ చేస్తున్నప్పుడు ఓ దాంట్లో ఒకటి పెట్టగానే ఇంకో వాల్యూ కంప్లీట్‌గా పోద్ది కదా! పోయింది. మరిప్పుడు ఎలా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే అవుతుందా లేదా? అవుతది. ఇంకొక వేరియబుల్. ఎందుకంటే మీరు బిలో ఉన్న వాల్యూని ఏలో పెట్టినప్పుడు 10 అయింది. ఇక్కడ ఉండాల్సిన 11 అనే వాల్యూ బిలోకి రావాలి.
దాన్ని మనం ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోద్ది కదా! నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని దాంట్లో 11 అని స్టోర్ చేసి పెట్టుకున్నాననుకో, బిఫోర్ స్వాపింగ్ బిని ఏలోకి స్వాప్ చేయకముందే టెంప్‌లో ఏ అనే వేరియబుల్ పెట్టేసుకున్నాననుకో ఆల్రెడీ. అప్పుడు బిలోకి టెంప్‌ని షిఫ్ట్ చేస్తే సరిపోద్ది కదా! ఐ నో ఇట్స్ కన్‌ఫ్యూజింగ్. క్లారిటీగా చెప్తాను చూడండి. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. అండ్ ఐ విల్ టేక్ అనదర్ టెంపరరీ వేరియబుల్. ప్రస్తుతానికి ఇందులో ఏమి లేదు. ఓకేనా? బిఫోర్ స్వాపింగ్ ఎనీథింగ్ టెంపరరీలోకి ఏని స్టోర్ చేసేసా. దానర్థం టెంప్ ఈజ్ ఈక్వల్ టు 11, ఏ ఈక్ ఏ ఈక్వల్ టు 11, బి ఈక్వల్ టు 10. ఓకే. ఇప్పుడు నేను ఏలో ఏం చేయాలనుకుంటున్నాను? బి వాల్యూని పెట్టాలనుకుంటున్నాను. సో, జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఏస్తాను. ఇప్పుడేమవుద్ది? టెంప్ ఈక్వల్ టు 11, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10. రైట్? ఇప్పుడు చూడండి. ఏలోకి నాకు ఏ వాల్యూ రావాలి? బిలో ఉన్న వాల్యూ రావాలి. వచ్చింది. బిలోకి ఏం రావాలి? ఏలో ఉన్న వాల్యూ రావాలి. ఏలో ఉన్న వాల్యూ ఏంటి? 11 కదా! 11 అనేది ఆల్రెడీ టెంపరరీగా ఇందులో స్టోర్ చేసుకున్నాను కదా! సో, లెట్స్ జస్ట్ బిలోకి టెంప్‌ని స్వాప్ చేసేయండి. బి ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడేమవుతుంది? టెంప్ ఈజ్ ఈక్వల్ టు 11 ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు 11 ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపరరీ వేరియబుల్‌లో ఏముందో అదే ఈ బిలోకి వచ్చి స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మన ఫైనల్ గోల్ ఏంటి? ఏలోకి 10 రావాలి. బిలోకి 11 రావాలి. స్వాప్ అయిందా? దీన్నే స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ అంటాం. దీన్ని ఇప్పుడు కోడ్ చేసి చూద్దామా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్ టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ప్రస్తుతానికి అందులో ఏం లేదు. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను? టెంపరరీ వేరియబుల్‌లో ఫస్ట్ ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాల్యూ మాయమవుతుంది కాబట్టి. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏలోకి బిని పెడుతున్నాను. అండ్ బిలోకి టెంప్‌ని పెడుతున్నాను. system.out.println SOUT A SOUT B. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఉంది. బి ఈక్వల్ టు 11 ఉంది. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. టెంపరరీ వేరియబుల్‌లో 11 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను. ఏలోకేమో 10 అని షిఫ్ట్ చేస్తున్నాను. మళ్ళీ బిలోకి 11 కావాలి కదా! అందుకే టెంపరరీలో ఉన్నది పెట్టేస్తున్నాను. జస్ట్ ఐ యామ్ రన్నింగ్ దిస్ అగైన్. ఏమైంది? వెయిట్. ఏ బి ఆఫ్టర్ స్వాపింగ్ ఐ విల్ రైట్ క్లియర్‌లీ వెయిట్. ఏ కూడా ఆఫ్టర్ స్వాపింగ్. మరి బిఫోర్ స్వాపింగ్ కూడా పెడతారు కదా! సో, దీన్నే మొత్తం కాపీ చేయండి. అండ్ ఇక్కడ పెడదాం. బిఫోర్ స్వాపింగ్ అండ్ ఆఫ్టర్ స్వాపింగ్ చూద్దామా? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి. ఏ బిఫోర్ స్వాపింగ్ 11 ఉంది. బి బిఫోర్ స్వాపింగ్ 10 ఉంది. స్వాప్ చేసిన తర్వాత ఏ ఆఫ్టర్ స్వాపింగ్ 10 అయింది. బి ఆఫ్టర్ స్వాపింగ్ 11 అయింది. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంకొక వేరియబుల్ హెల్ప్ తీసుకొని కన్వర్ట్ చేసాం అంతేరా. ఇప్పుడు 2 గ్లాసులో వాటర్ ఉందిరా. ఆ రెండిటిని ఓ దాంట్లోటి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు? మూడో గ్లాస్ తీసుకొని ఒక దాంట్లోది ఇంకో దాంట్లో ఏసి ఇలా మిక్స్ చేసేస్తారు కదా! ఇది సింపులే. ఇక్కడ మేము పక్కన ఏమైనా కుదిరితే ఒక ఫోటో ఇస్తాను. ఆ ఫోటో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్నంతా నేను ఒక మెథడ్‌లో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేనిక్కడ 2 నంబర్లకే ఇలా చేశాను. నేను దీన్ని ఎక్కడో నాకు ఇష్టం వచ్చినన్ని సార్లు వాడాలనుకుంటున్నాను. అప్పుడెలా చేస్తాను? దీన్నంతా ఒక మెథడ్‌లో పెట్టుకుంటాను. ఓకేనా? లెట్ మీ క్రియేట్ ఎ మెథడ్. ఓకే. లెట్ మీ క్రియేట్ ఎ మెథడ్. పబ్లిక్ ఈ మెథడ్ నాకు ఎలాంటి డేటా టైప్‌ని రిటర్న్ చేయదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్వాప్ అని చెప్పి ఒకటి ఇచ్చేసా. ఓకేనా? సో, ఇదంతా కట్ చేశాను. కట్ చేసి దీనిలో పెట్టాను. నాకు కావాల్సినప్పుడు జస్ట్ ఇక్కడ స్వాప్ అని చెప్పి ఇలా కొడతా. ఈ లాజిక్ నేను ఎక్కడ కావాలితే అక్కడ వాడుకోవచ్చు. సో, ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి. నాకవుతుంది కదా! ఓకేనా? మీకు కావాలితే దీని లోపల మళ్ళీ పారామీటర్స్‌ని పాస్ చేసుకోవచ్చు. ఇంట్ ఏ కామా, ఇంట్ బి అని. దీని నుంచి నేను ఎలాంటి డేటా టైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఓకే. ఎలాంటి డేటా టైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అందుకే దీనికి వాయిడ్ అని ఇచ్చాను. సో, స్వాప్ ఆఫ్ 27, 11 అని ఇచ్చాను. అంటే ఏ 27 బి 11. సో, ఇప్పుడు ఇదేమవ్వాలి? 11, 27 రావాలి. చూడండి. ఏ ఆఫ్టర్ స్వాపింగ్ 11 అయింది. బి ఆఫ్టర్ స్వాపింగ్ 27 అయింది. బిఫోర్ స్వాపింగ్ 27 బిఫోర్ స్వాపింగ్ 11. సో, ఇప్పుడు ఇలా మెథడ్‌ని కింద చేసుకోవడం వల్ల ఏంట్రా ఉపయోగం అంటే, నువ్వు ఈ లాజిక్‌ని ఎన్ని సార్లు కలితే అన్ని సార్లు ఎక్కడ కలితే అక్కడ మళ్ళీ ఆ 10 లైన్‌లు రాయకుండా జస్ట్ ఆ మెథడ్ నేమ్ యూజ్ చేసి కాల్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకు మనకి ఈ మెథడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. వీటిని వేరే లాంగ్వేజ్‌లో మీరు వీటిని ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో
ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మీకేమైనా అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.